అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 155వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా నమస్సుమాంజలి. ముందుగా మనము ఆధ్యాత్మిక రహస్యాలలో ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఎప్పుడైనా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా? మామూలుగా మనం వాడేస్తున్నాం, ఆధ్యాత్మికత అనే పదం వాడుతున్నాం, కానీ వాస్తవిక అర్థం ఏమిటి ఆధ్యాత్మికత అంటే? అందులోనే ఆత్మ యొక్క పదం ఉంది, ఆత్మ అనే పదం ఉంది, చూసారా? అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని అందించేది ఆధ్యాత్మిక జ్ఞానం అంటే. అందుకే దాని ఇంగ్లీష్లో స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు, అంటే నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. అర్థమైందండి? ఈ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం మనం వాడుతూ ఉంటాం, కానీ దాని యొక్క వాస్తవికతలోకి వెళ్ళినట్లయితే ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు? ఎందుకంటే ఇది ఆత్మకి సంబంధించిన జ్ఞానం కదండి. ఈ జ్ఞానాన్ని మనం అధ్యయనం చేయటం వలన ఏం జరుగుతోంది అన్న సంగతి కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మలో ఆది స్థితిలో ఒరిజినల్గా ఆత్మ యొక్క ఒరిజినల్ నేచర్ ఏమిటి? దివ్య గుణాలు. అర్థమైందా? దివ్య శక్తులు, దివ్య గుణాలు. ఈ గుణాలు, శక్తులని మనం ఏమని చేసామంటే ఈ దేహభ్రాంతిలోకి వచ్చి ఆత్మ అన్న సంగతి మనం మర్చిపోయి వస్త్రాలు తీసుకుంటూ, దేహం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ ఈ సృష్టి నాటక రంగంలో మన యొక్క పాత్రని అభినయిస్తూ అభినయిస్తూ చిట్ట చివరికి కలియుగం యొక్క అంతిమ సమయానికి చేరుకున్నామండి. ఇక్కడ భలే ఆధ్యాత్మికత అనే పదం వాడతాం, అర్థమైందండి? ఆధ్యాత్మికత అనే పదం వాడుతున్నాం, కానీ దాని అర్థం మనం తెలుసుకోవడం, అర్థం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆత్మ మీద మన ఫోకస్ ఉంటుంది. ఆత్మ యొక్క ఆది గుణాలలోకి తీసుకుని వెళ్ళేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనము ధార్మిక జ్ఞానము, స్థూలమైనటువంటి భౌతిక ఈ యొక్క శాస్త్ర జ్ఞానం మనం తెలుసుకున్నాం, కానీ భలే మనము ఆధ్యాత్మికత అనే పదం వాడుతున్నాం, ఆత్మ అనే పదం వాడుతున్నాం, ఈశ్వరుడు అనే పదం వాడుతున్నాం, పరమాత్మ అనే పదం వాడుతున్నాం, కానీ వాటి యొక్క స్పష్టత మనకి ఇప్పటి వరకు లభించలేదు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఆ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు తత్వజ్ఞాన కోణము అంటారు దాన్ని. అందుకనే గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో తత్వము ఆధారంగా నన్ను గుర్తించిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. మనం జ్ఞానం యొక్క నిర్వచనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. గత ఎపిసోడ్లో ఒక 9 లక్షణాలు, ఒక జ్ఞానికి ఉండవలసిన 9 లక్షణాలని మనం అర్థం చేసుకున్నాం. అది 13వ అధ్యాయంలోని 7వ శ్లోకం, 7వ కానీ 8వ శ్లోకం కానీ. అంటే ఈ లక్షణాలు ఉన్నట్లయితేనే వారిని జ్ఞానులుగా భగవంతుడు ప్రకటిస్తున్నారు, మనుషులు కాదు. మనుషులు భలే శాస్త్రజ్ఞానం ఉన్న వాళ్ళని కూడా జ్ఞానులు అనొచ్చు, కానీ ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అన్నది ఎవరికి వారే. భగవంతుడు కేవలం జ్ఞానాన్ని ఇస్తాడండి. అంటారు చూసారా, గుర్రాన్ని మనం సరస్సు దాకా తీసుకొని వెళ్ళొచ్చు, కానీ తాగాలా వద్దా అన్నది గుర్రము నిర్ణయిస్తుంది. అంటే ఎవరికి వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే జడ్జెస్ అన్నమాట. వాళ్ళు నిర్ణయించుకుంటారు, మేము కరెక్ట్ పాత్రలో ఉన్నామా, మేము సరియైన పాత్రలోకి వెళ్ళడానికి భగవద్గీత చెప్పినటువంటి మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దామా, ఇప్పటికైనా చేద్దామా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇప్పుడు మరో 3 లక్షణాలు భగవద్గీతలో స్పష్టంగా తర్వాత శ్లోకంలో, మొత్తం 5 శ్లోకాలు ఉంటాయి. 5 శ్లోకాలని మనము ఒక 5 ఎపిసోడ్స్లో మనం పరిశీలిద్దామండి. ఇది 2వ ఎపిసోడ్ కింద తీసుకోండి. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ముందుగా ఒకసారి శ్లోకాన్ని వినండి. శ్లోకాన్ని వినే ముందర మీకు ఒక్క విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి. భగవంతుడు ఎందుకు ఇన్ని కోణాలలో మనకి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాడు అన్న సంగతి గుర్తించాలి. ఎందుకండి ఆయన తపన చూడండి. ఒకటి ఏంటంటే 9వ అధ్యాయం 17వ శ్లోకము చాలా స్పష్టంగా ఏం చెప్తుందండి? పితా అహమస్య జగత మాత దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ శ్లోకంలో
మొదటి పంక్తి ఏంటండి? పితాహమస్య జగత. ఈ జగత్తులో ఉన్నటువంటి 850 కోట్ల మానవాత్మలకు నేను తండ్రిని. నన్ను అందుకని పరమాత్మ అంటారు. నేను జనన మరణ చక్రంలోకి రాను, సదా పావనంగా ఉంటాను. అర్థమైందండి? సో న్యాచురల్ గానండి ఇప్పుడు తండ్రి పిల్లల యొక్క సంబంధము మనం అర్థం చేసుకోలేదు, కానీ భగవంతుడు అర్థం చేసుకున్నాడు కదా. భగవంతుడు మనందరినీ బిడ్డలుగా అంగీకరించాడు, గుర్తించాడు. దానికి తగ్గినట్టుగా ఉత్థానం అంటే ఏంటి, ఆధ్యాత్మికంగా ఉద్ధరించడం కోసం అని చెప్పి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఏం చెప్తున్నాడు? దేహభ్రాంతిని విడిచిపెట్టండి నా పిల్లలారా. ఈ దేహభ్రాంతి వల్లనే మీరు దిగుతూ దిగుతూ వస్తున్నారు. ఇంకా దిగలేనటువంటి, ఇంకెంతకంటే ఎంత దిగాలో అంతవరకు దిగిపోయారు. అధర్మం పాతాళానికి వెళ్ళిపోయింది, ధర్మం పాతాళానికి వెళ్ళిపోయింది, అధర్మం నమస్తే కంటే హిమాలయ పర్వతానికి అంటుకుంది. ఎంత పాడైపోవాలో అంత పాడైపోయారు మనుషులు, ఇంక బాగు చేయలేరు. ఇప్పటికీ కూడా మనుషులు అంటారు కదా, ఏదో ప్రళయం రావాలంటే ప్రపంచాన్ని మనిషి ఎవరు ఏ మనిషి బాగు చేయలేరు. ఎంత గొప్ప మనిషి అయినా బాగు చేయలేరు. భగవంతుడే రావాలి అనేటువంటి ఆలోచన మనం పెడుతున్నాం, మన సంకల్పాల్లో నడుస్తోంది. ఒక్కసారి గమనించండి, భగవంతుడు ఎన్ని కోణాలలో చెప్తున్నాడు దేహ భ్రాంతిని విడిచిపెట్టడానికి. ఆయన ఈ దేహం అనేది వినాశి, ఈ ఇంద్రియాల ద్వారా మీకు పొందేటువంటి సుఖం అనేది అది వినాశి. కేవలము కొద్ది సమయం మాత్రమే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. దానికి మీరు బానిసలుగా అయిపోయి ఈ ఆత్మ అవినాశి ఆత్మ వజ్రం ఏదైతే ఉందో దానిని పవిత్రంగా తయారు చేసుకునేటువంటి ఆ విషయాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటున్నారు. మీ జీవితాన్ని మీరే మీ కళ్ళని మీ వేళ్లతోనే పొడుచుకొని ఆ విధంగా అవస్థపడుతున్నారు. నేను తండ్రిని, మిమ్మల్ని మీకు వార్నింగ్ ఇస్తున్నాను, మిమ్మల్ని జాగృత పరుస్తున్నాను. మేలుకోండి, మేలుకోండి. ఈ యొక్క కలియుగం యొక్క అంతిమ సమయము అంటే ఆ యొక్క అంతిమ దేహములో మీరు ఉన్నారు. పురుషార్థం చేసుకోవడానికి ఒక్క దేహం మాత్రమే మీకు అందుబాటులో ఉన్నది. కాలచక్రంలో ఇది చివరి దశ. భగవంతుడిగా నేను చెప్తున్నాను, మనుషులని పరిపూర్ణంగా నమ్ముతున్నారు, కానీ భగవంతుడినైన నన్ను, నా పట్ల, నేను చెప్పినటువంటి జ్ఞానం పట్ల నా సంపూర్ణ పరిచయాన్ని నేను భగవద్గీతలో ఇచ్చాను, మీ పరిచయాన్ని ఇచ్చాను, నా పరిచయాన్ని ఇచ్చాను. రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మీకు నాకు సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా కనెక్ట్ చేసుకోవాలని చెప్పాను. కానీ దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు మీరు. అందువల్ల నా మాట నమ్మండి నా పిల్లలారా అంటున్నాడు. ఒక్కసారి చూడండి, భౌతిక ఆఖరి జన్మ యొక్క లక్షణాలని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అర్థమైంది? ఒక జ్ఞాని అనేవాడు అర్థం చేసుకోవాలన్నాడు. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని. అంటే నేను ఆత్మను, ఇది నా దేహము, ఈ ఇంద్రియాలు నా అధీనములో ఉన్నాయి, ఈ యొక్క మనసు బుద్ధి నా అధీనములో ఉంది, ఈ శరీరం యొక్క పంచతత్వాలతో కూడిన ఈ శరీరం కూడా నా ఆధ్వర్యములో, కళ్ళు నేను ఎక్కడ చూడమంటే చూస్తాయి, చెవులు నేను ఏది వినమంటే వింటాయి, కాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి, చేతులు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాయి. ఏమండి? ఈ నోరు ఏదైతే ఉందో ఏది తినమంటేనే అది తింటుంది, ఏమి మాట్లాడమంటే అది మాట్లాడుతుంది. ఈ కంట్రోల్ తప్పేమన్నమాట మనం. ఇది వాస్తవము, భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. అర్థమైందండి? ఒక్కసారి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో మీ శ్లోకం అర్థమవుతుంది చూడండి. ఈ మానవ జన్మ ఎంత నికృష్టమైన జన్మనో భగవంతుడు చెప్తున్నాడు చాలా స్పష్టంగా. 13వ అధ్యాయం 8వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇదండి శ్లోకము. ఏమండి? మొత్తం 5 రకాల దోషాలను మనం దర్శించాలంట. 5 రకాల దోషాలను మనం దర్శించమంటున్నాడు మనకి. ఇది ప్రతి ఒక్క మనిషి, అమెరికా ప్రెసిడెంట్ తీసుకోండి, లేకపోతే ఇక్కడ టాప్ 500 రిచెస్ట్ అని చెప్పి లిస్ట్ వేస్తారు చూసారు, వాళ్ళని తీసుకోండి. టాటా, బిర్లా, అంబానీ, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, ఎవరినైనా తీసుకోండి. ప్రపంచంలో మనుషులు ఎవరైతే 850 కోట్ల మనుషులు ఉన్నారో అందులో ఏ మనిషిని తీసుకున్నా ఈ 5 దోషాలతో బాధపడుతున్నాడంట. ఈ 5 దోషాలు అప్లై అవుతున్నాయి. ఏమిటండి? జన్మ, అది కూడా ఒక దోషమే. జన్మ కూడా, జన్మతో వాడు కూడా, జన్మ అంటే తల్లి గర్భం నుండి బిడ్డ రావడము, తల్లికి కూడా దుఃఖకారకము, బిడ్డ కూడా ఏడుస్తూ పెట్టుకొస్తాడు.
అది ఏడవడం అనేది ఒక న్యాచురల్ ఫినామినన్ కింద అంటారు. ఒకవేళ బిడ్డ నవ్వుతూ ఉంటే కూడా గిల్లుతారు, పెద్దవాళ్ళు గిల్లి నవ్వి ఏడిపిస్తారు. అర్థమైందండి. నాకు తల్లి కూడా ఆ యొక్క డెలివరీ పెయిన్స్ ఏదైతే ఉందో దాంతో కూడా చాలా బాధపడుతూ ఆ డెలివరీ పూర్తి చేస్తుంది. ఒక్కోసారి సర్జరీ కూడా చేస్తారు. సో జన్మ జన్మ కూడా అదొక దశ, దోషం అన్నాడు అది కూడా. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఆత్మచింతన లేదు కదా, దేహ భ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ బాధ ఉంటుంది అంటున్నాడు. జన్మ మృత్యు అంటే చూడండి, 90 సంవత్సరాల మనిషి కూడా వెళ్ళిపోతున్నాడంటే ఆయన పాత్ర అయిపోయింది, ఆయన వెళ్ళే సమయం వచ్చింది, ఇంకా మనం దానికి ప్రిపేర్ అయిపోవాలి. ఆ విధంగా వారు ఏ క్షణానైనా ఏ విధంగానైనా హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడో జారిపడి వెళ్ళిపోతారు, ఇంకో కార్యక్రమం వెళ్ళిపోతారు, లేకపోతే అలాగా ఆ విధంగా పక్క మీదనే పడుకుని ఆ విధంగా గుండెపోటుతో ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి కదా. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం అన్నాడు అక్కడ. ధ్రువం అంటే ఇది ఖచ్చితము. జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. దీన్ని తప్పించుకోలేవు. భగవాను వాచ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర న ముహ్యతి. ధీరుడు ధీరత్వం ఉన్నటువంటి పిరికివాడు కాదు, సత్యం తెలుసుకునేటువంటి వాడు ఈ యొక్క పోయే శరీరం మీద వ్యామోహం పెట్టుకోడు. తథా దేహాంతర ప్రాప్తి, మళ్ళీ నీకు దేహం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి రాబోయే దేహము కొంచెం క్వాలిటీగా ఉండే విధంగా చూసుకోనైనా 24 గంటలు ఇప్పుడున్నటువంటి ఈ జీవితం మీదనే ఫోకస్ చేస్తున్నావు. 90 సంవత్సరాలు వచ్చిన వాడు కూడా ఇంకా వ్యాపారంలో ఇరుక్కుంటారు, ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్తారు. అర్థమైందని ఇంకా చూసుకుంటారు ఆ విధంగా. కానీ వాళ్ళకి ఒక్క విషయాన్ని గమనించరండి వాళ్ళు, మేము వెళ్ళిపోవాలి, ఇది ఫైనల్ స్టేజ్లో ఉన్నాము, వార్ధక్యం వచ్చింది, వృద్ధాప్యం తర్వాత మరణం అని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. ఇది సహజము, న్యాచురల్, ఎవరు తప్పించుకోలేరు. ఎంత డబ్బు పోసినా కూడా, 1,00,000 కోట్లు ఇచ్చినా, 1,00,000 మంది డాక్టర్లు మీ చుట్టూ ఉన్నా కూడా, మీరు యమధర్మరాజు ఆ చిత్రగుప్తుడు వచ్చి ఆ విధంగా ఆ ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఆపగలుగుతామా చెప్పండి? ఆపలేదు. అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు, నీకు జన్మలో కూడా బాధ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది. అదేవిధంగా మృత్యువులో కూడా అందరూ దుఃఖపడతారు. ఆ వెళ్ళిపోయాయన దుఃఖపడుతుంటాడు. రకరకాల మందులు, రకరకాల డాక్టర్లు, ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తారని చేస్తారు. అది జన్మ మృత్యు. జర అంటాడు. జర అంటే ముసలితనము. జర అంటే శరీరానికి సంబంధించింది, అజర అంటే ఆత్మకి సంబంధించింది. అజర్, అమర్, అవినాశి అంటారు ఆత్మని. అజర్ అంటే దానికి ముసలితనం ఉండదు, అమర్ అంటే అది అవినాశి. అజర్ అమర్ అంటే మృత్యువు లేదు, అవినాశి అంటే దానికి అది ఎప్పటికీ అదే విధంగా అదే స్థాయిలో ఉంటుంది. అందుకనే ముసలితనం అంటే ఏంటి, ఇంకా కర్ర పట్టుకోవటము, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఇతరులకు అంతా ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు ఒక్కోసారి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం, ఏమిటండి నస, ఏమిటండి గొడవ, ఎప్పుడు పోతాడినా అన్నట్టుగా వాళ్ళ మనసులో భావిస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే ప్రేమలు తగ్గిపోతున్నాయి కదా. భౌతికత్వము, ఇంద్రియ సుఖాలు, ఈ భోగించటము, ఇవన్నీ కలియుగం యొక్క అంతిమ సమయంలో ప్రతి ఒక్క మనిషి కూడా దాని పట్లనే మోజు చూపిస్తున్నాడు. ఈ రోజున చూసారా, ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెట్టారు. భలే మేము డబ్బు కడతాం, కానీ మేము రాలేము, అమెరికాలో ఉన్నాం, రావాలంటే మాకు 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, మళ్ళీ వీసా ప్రాబ్లమ్స్ వస్తాయి, స్టాంపింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే మీరు అద్భుతమైనటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండండి, అక్కడ మేము ప్రతి నెల డబ్బు కడతాం. సరే, ఆప్యాయాలు ఎలాగైపోయినండి, ఆ విధంగా ఒక ధనంతో మేము ఇవ్వగలుగుతాం, కానీ రాలేము. చనిపోయినా కూడా మధ్య వీడియోస్ వస్తున్నాయి, అక్కడ వీడియోలోను ఆన్లైన్లోను పురోహితుడిని పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు అమెరికా నుంచి రారు, అక్కడ వాళ్ళు అక్కడ వీడియో చూసుకొని వాళ్ళ కార్యక్రమం చేస్తారు. అర్థమైందండి. ఈ విధంగా జరుగుతూ ఉంది, వర్తమాన సమయంలో జరుగుతుంది, ఇది ప్రాక్టికల్ గా నడుస్తోంది. అందుకని వార్ధక్యము గుర్తుపెట్టుకోండి. వార్ధక్యము అంటే ముసలితనము. ఈ ముసలితనములో వచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇవన్నీ కూడా చెప్తున్నాడు. ఆయన ఇదంతా టెంపరీగా ఉన్నటువంటి దేహాన్ని పట్టుకొని అదే సర్వస్వము అనుకుని నీవు దాని మీద దాసం అయిపోయి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నావు. ఆత్మ చింతన అసలు 0.01% కూడా లేదు. చివరికి వెళ్ళిపోయేది ఆత్మనే కదా. చివరికి ఆత్మ ఆ విధంగా నల్లగా బొగ్గులాగా
ఆ విధంగా బంకలాగా తారులాగా వెళ్ళిపోతే నీకు శ్రేష్టమైన జన్మ దొరుకుతుందా? ఈ రోజున భగవంతుడి పట్ల, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం పట్ల విశ్వాసం లేదండి. మనుషులు ఏదో ప్రవచనాల ద్వారా చెప్పిన దాన్ని బట్టే, అది కేవలం వినడానికి మాత్రమే వాడు చెప్తాడు కాబట్టి దాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఆచరణ లేదు కదా అక్కడ. ఆచరణ లేనటువంటి జ్ఞానాన్ని ఇష్టపడతారు. షార్ట్ కట్స్ ఇష్టపడతారు. ఒక మంత్రం ఇవ్వండి గురువు గారు అంటే ఇస్తాడు ఆయన. ఆ విధంగా వాళ్ళు డబ్బు చెల్లించుకుంటారు. ఆయన మంత్రించి ఇస్తారు. దీనితోనే తృప్తి పడతారు కానీ సంస్కార పరివర్తన చేసుకోవాలి. చివరికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఏ రంగులో ఉన్నది వర్తమానంలో, దాన్ని బాగు చేసుకోవడానికి భగవంతుడు మనకి ఇంత జ్ఞానం చెప్తున్నాడు. కానీ దానికి అత్యంత ప్రాధాన్యత నేను ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన ఉండదండి. జన్మ మృత్యు జరా వ్యాధి అన్నాడు. నాలుగవది ఏంటండి? దుఃఖకారకమైనటువంటి పని వ్యాధి. వ్యాధి చూడండి, వ్యాధులు లేవని ఎవరు అనడానికి లేదండి. ప్రతి ఒక్కరికి వ్యాధి ఉంది. మందులు వేసుకోకుండా ఉన్నారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఒక్కడు దొరకడు. అర్థమైందండి. ఎవరు దొరికినా కూడా నూటికో కోటికో ఒక్కడు దొరుకుతాడు. అర్థమైందండి. నేను న్యాచురోపతి అండి, సరైనటువంటి సమయంలో ఆహారం తీసుకుంటాను, ఎక్కువగా నీరు తీసుకుంటాను, న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటాను, వండిన పదార్థాలు తినను, సాయంకాలం 5:30, 6 అయితే భోజనం చెయ్యను, సూర్యరశ్మిలో కూర్చుంటాను, కళ్ళద్దాలు లేవు, 90 సంవత్సరాలైనా నడుస్తాను, వాకింగ్ చేస్తాను. ఇవన్నీ చేసేవాళ్ళు కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందుకనే ప్రపంచం అంతా చూసారా, ఎన్ని ఎన్ని మల్టీ స్పెషాలిటీ, సూపర్ డూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయండి. ఒకప్పుడు జనరల్ ఆసుపత్రులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ ఆసుపత్రి స్పెషాలిటీ, అదే లంగ్స్ ఇది చెస్ట్ ఆసుపత్రి, అదే విధంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఉన్నాయి కదా. ఎన్నో విధంగా యూరాలజీ, నెఫ్రాలజీ ఎందుకు వస్తున్నాయి? ఎన్ని ఫార్మా ఇండస్ట్రీ కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. స్కానింగ్ లేటెస్ట్ టెక్నాలజీతోని ఆ మిషన్ లో మొత్తాన్ని శరీరాన్ని పెట్టేస్తే శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా ప్రింట్ అయిపోయి మీకు రిపోర్ట్ రూపంలో వచ్చేస్తుంది. ఒక 50,000 కట్టండి, ఇది లేటెస్ట్ గా వచ్చిందండి, ఈ మిషనే 500 కోట్లండి, మేము జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అంటారు. దానికి ప్రిపేర్ అయిపోతున్నాం మనం. అడుసు తొక్కనేలా, కాళ్ళు కడుక్కోనేలా. గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉండాలని కోరుకోకూడదా? అదేమన్నా పాపమా? అది ఎవరైనా చెప్తే అదేమన్నా దాన్ని దోషమా? అర్థం చేసుకోండి. జనరల్ ఆసుపత్రులు ఉండేది ఇప్పుడు ఏమైపోయింది? సూపర్ డూపర్ ఆసుపత్రులు, లక్షల కోట్ల సంఖ్యలో మందుల షాపులు, వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈ విధంగా స్కానింగ్ సెంటర్స్, ల్యాబొరేటరీస్, ఈ విధంగా చూడండి ఎట్లా జరిగిపోతుందో. బెస్ట్ బెస్ట్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ అంటే హాస్పిటాలిటీ, మెడికల్ ఇండస్ట్రీ. డాక్టర్ సీట్ అంత ఈజీగా రాదండి, కొన్ని కోట్లు పెట్టి కొంటారు ఆ సీటు, పీజీ సీటు ఆ విధంగా కొంటారు. ఆలోచించండి. వ్యాధులు లేకుండా చేసుకోలేమా? ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటే సరిపోతుందా? ఆలోచించండి. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు కలియుగం యొక్క అంతిమ సమయంలో ఆఖరి జన్మలో ఉన్నావు, నీవు ఈ వ్యాధి నుండి నీవు బయటపడలేవు. నేను చెప్తున్నాను, నువ్వు బయటపడు, ట్రై చేయి, అవ్వదు. దేనివల్ల? ఒకే ఒక్క కారణంగా, నీవు ఒకే ఒక్క విధానము ద్వారా నీవు ఈ వీటి నుండి బయటపడగలుగుతావు. ఎందుకంటే నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఆత్మ మీద ఉండాలి. నీ ఫోకస్ నీ యొక్క ఒరిజినల్ స్టేటస్ మీద ఉండాలి. అర్థమైందండి. నేనెవరిని? నేను ఒక చైతన్య శక్తిని, ఒక పవిత్ర స్వరూపమైన ఆత్మని, శక్తిశాలి ఆత్మని, ఆనంద స్వరూపమైన ఆత్మని, శాంతి స్వరూపమైన ఆత్మని, దివ్య గుణాల స్వరూపమైన ఆత్మని, దివ్య శక్తులతో నిండినటువంటి ఆత్మని, పరమాత్మ సంతానాన్ని, పరమాత్మ దివ్య గుణాల సాగరుడు. నేను కూడా మాస్టర్ దివ్య గుణాల సాగరుడు, పరమాత్మ ఆల్ మైటీ అథారిటీ. నేను కూడా మాస్టర్ ఆల్ మైటీ అథారిటీ. సో ఈ విధముగా పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని, మన యొక్క సాంగత్యాన్ని పెంచుకున్నట్లయితే దేహం మీద వ్యామోహం తగ్గుతుంది, దేహం మీద వైరాగ్యం వస్తుంది, ఆత్మ మీద రాగం వస్తుంది, దేహం మీద వైరాగ్యం వస్తుంది. ఏమండి ఒక్కసారి చూడండి. జన్మ మృత్యు జర వ్యాధి. ఐదవది ఏంటండి? దుఃఖం లేకుండా మనిషి ఎవరన్నా ఉన్నారా చెప్పండి ప్రపంచంలో? మేము అసలు జీవిత కాలంలో దుఃఖపడలేదండి, అన్యోన్యంగా ఉంటాం, స్వర్గధామంలాగా ఉంటాం, ప్రతి ఒక్కరిని సాటి మనిషిని మేము భగవంతుని బిడ్డగా మేము చూస్తాము, మంచి సంబంధాలతో ఉంటాము, రాగద్వేషాలు లేకుండా ఉంటాము, కామ క్రోధ లోభము అహంకార అనే విషయ వికారాలలో మేము ఉండము, చక్కగా ఉంటామని ఉన్నారు ఎవరన్నా? లేరు, ఎవరు లేరు. ప్రపంచంలో ఒక్క వ్యక్తి దొరకడం మీకు. సో దుఃఖము కూడా ఉంటుంది, దుఃఖముతో కూడుకున్నటువంటి ఈ అంతిమ జన్మ నాయన. సో జన్మ మృత్యు జర
వ్యాధి దుఃఖ. దుఃఖ దోషాను ఏమన్నాడు? దోషాను దర్శనం అన్నాడు. నువ్వు దర్శించు నాయన. ఎందుకు వస్తున్నాయి? 5 ఎందుకు వచ్చాయి? ఇది లక్షణాలు ఏంటి? ఎక్కడైనా వచ్చాయా? ఒక 200 సంవత్సరాల క్రితం ఎక్కడైనా విన్నారా మీరు? ఏమండి మా తాతగారు 100 సంవత్సరాలు బ్రతికారండి, కళ్ళద్దాలు వేసుకోలేదండి, 90 సంవత్సరాలు వచ్చినా కూడా అండి, కర్ర పట్టుకోకుండా నడిచేవారండి అని ఆ రోజుల్లో కథలు వింటున్నాం కదా. ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి, ఒకటే కుంపటి ఉండేది, 4-5 అన్నదమ్ములు ఉన్నా, 4-5 ఫ్యామిలీస్ ఉన్నా, వాళ్ళకి ఇండిపెండెంట్ రూమ్ ఉన్నా, ఒకే దగ్గర అందరూ కలిసి వండుకునే వాళ్ళు. ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, ఫోన్ రాగానే అందరు చుట్టూ చేరేవారు, అన్యోన్యంగా మంచిగా ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ, ఆప్యాయతను పంచుకుంటూ వాళ్ళ జీవితాన్ని తీసుకుని వెళ్ళే ముందుకి. అదంతా అందుకనే మనం ఉమ్మడి కుటుంబాలు అన్న అంటున్నాం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కాదండి, ఇంట్లో తల్లిదండ్రులు ఉండకూడదు, ఇంట్లో అత్తమామలు ఉండకూడదు, భార్య భర్త వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండాలి, మనం వేరైపోదామండి. ఈ విధంగానే జరుగుతూ ఉన్నాయి. అన్ని లక్షలు సంపాదించుకున్న ఆధ్యాత్మిక చింతన లేకపోవటం వలన వాళ్ళు అసలైనటువంటి సుఖశాంతులకు వాళ్ళు చాలా దూరం అయిపోయారు. అందుకని ఏమంటారు? 5 దోషాలను మీరు గుర్తుపెట్టుకుంటే మీకు శరీరం మీద, ఈ దేహం మీద భ్రాంతి తగ్గుతుంది, రాగము తగ్గుతుంది, మోహము తగ్గుతుంది. దేని మీద మోహం పెరుగుతుందంటే ఆత్మ మీద మోహం పెరుగుతుంది. ఎందుకంటే శరీరము వినాశి, శరీరము కేవలం పెట్టి మాత్రమే, కానీ ఆత్మ ఆ పెట్టిలో ఉన్నటువంటి ఒక ముత్యము, ఒక వజ్రము, అది అవినాశి, దానికి మరణము లేదు. ఆ ఆత్మ అనుకుంటేనే నీవు పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతావు. కాబట్టి ఆత్మానుభవము, పరమాత్మ అనుభవం చేసుకోవడానికి ప్రథమ పాఠం అన్నమాట. నేను ఎవరిని? నేను ఒక చైతన్య శక్తిని, ఆత్మని. ఇప్పుడు మొదటి 2 పంక్తులు చూద్దామండి. నేను లాస్ట్ 2 పంక్తులు చెప్పేశాను. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నాడు. ఇంద్రియ సుఖాన్ని విడిచిపెట్టండి అంటున్నాడు. ఇంద్రియ సుఖము అశాశ్వతము, ఇంద్రియ సుఖము దుఃఖాన్ని కలిగించేటువంటిది. ఇంద్రియ సుఖము కేవలం కొంచెం సేపే ఉంటుంది, కానీ దాని అనర్థము చేటు చేసేటువంటిది అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంద్రియాల సుఖము ద్వారా అంటే ఏంటి? మనము ఈ కళ్ళ ద్వారా చూస్తున్నాము కదా, ఏది చూడాలి, సినిమాలకు వెళుతున్నాం, షికార్లకు వెళుతున్నాము, అదేవిధంగా నోటి ద్వారా ఏది పడితే అది మాట్లాడుతున్నాము, చెవులతో ఏది పడితే అది వింటున్నాము. సో ఈ విధంగా మనం అంతా చూసారు. ఎవరైనా వచ్చి ఏమండి విన్నారా అండి, పక్కింట్లో ఏం జరిగిందో విన్నారా, చెప్పమంటారా అంటే, ఏమైందండి, చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవరో దుఃఖపడుతుంటే ఆ దుఃఖాన్ని మనం పెంచే పని చేస్తున్నాం. అర్థమైందండి? ఇక్కడ తాయారమ్మ గారు తెలుసుకున్న తర్వాత అక్కడ ఇంకొకటి సుజాతమ్మ గారికి చెప్తారు, సుజాతమ్మ నుంచి ఇంకొక అమ్మగారికి చెప్తారు, సుభద్రమ్మ గారికి. సో ఆ విధంగా పెంచుకుంటూ పెంచుకుంటూ చూసారా పలానా ఫ్లాట్ లో ఏం జరిగిందో. అర్థమైందండి? ఇప్పుడు ఇటువంటి వాతావరణంలో ప్రపంచం నడుస్తూ ఉంది అండి. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఇంద్రియార్థేషు వైరాగ్యం. నీకు దాని మీద రాగం తగ్గించుకోనైనా ఆత్మ మీద అనురాగం పెట్టుకో. చివరికి నీకు ఆత్మజ్ఞానం ఎంత ఉంటుందో అదే నీ అంతిమ దశలో నీకు తోడుగా ఉండి, నీకు సహాయకారిగా ఉండి పరమాత్మకి దగ్గర చేస్తుంది, మంచి శ్రేష్టమైన జన్మని నీకు ప్రాప్తింప చేస్తుంది అంటున్నాడు. తర్వాత ఏమన్నాడండి? ఇంద్రియార్థేషు వైరాగ్యం అని ఒకటి చెప్పాను, ఇందులో 3 ఉన్నాయి కదా, 3 జ్ఞానుల యొక్క 3 లక్షణాలు. అనహంకార ఏవచ అన్నాడు. అహంకారం అనేది తొలగించుకోండి. అహంకారం అంటే ఏంటి? నేను చాలా గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి, చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాను, చాలా చాలా నాకు ఫ్యాక్టరీలు వాళ్ళు ఉన్నారు, నా కింద కొన్ని వేల సంఖ్యలో ఎంప్లాయీస్ ఉన్నారు, నా టర్న్ ఓవర్ రోజు రోజుకి పెరుగుతోంది, నేను యజ్ఞాలు చేస్తాను, దాన పుణ్యాలు చేస్తాను, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే దేహాభిమానానికి సంబంధించినటువంటి చిహ్నాలు. ఒక జ్ఞానికి ఉండవలసిన చిహ్నాలు కాదు. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నాయనా ఇవన్నీ విడిచిపెట్టుడు, అయినా ఇది టెంపరీ, కేవలం నువ్వు ఎంతైనా ఉండని, మొత్తం ప్రపంచమంతా నీది, 100 కిలోల బంగారం నీ ఇంట్లో ఉంది, అయినా కూడా దాని మీద నీకు హక్కు కేవలం ఈ బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. ఆఖరి శ్వాస విడిచావు, వీటితో కంప్లీట్ గా సంబంధాలు కట్ అవుతాయి. నీకు ఆ 100 కిలోల బంగారం నీ పిల్లలు పాడు చేస్తారా, దొంగలు దోచుకుంటారా, గవర్నమెంట్ రేడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి దోచుకుంటారా, లేక భూకంపం వచ్చి భూమిలో కలిసిపోతుందా? నీకేమి తెలియదు. నువ్వు మళ్ళీ కొత్త జన్మని, మళ్ళీ నీ యొక్క సంస్కారాలకి అనుగుణంగా కొత్త జన్మని నువ్వు ప్రారంభిస్తావు.
ఒక్కసారి ఈ శ్లోకాన్ని మరొకసారి వినండి, చాలా తీవ్రంగా చెప్తున్నాడు. జ్ఞానులకు ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. ఇవన్నీ లక్షణాలు ఉన్నట్లయితేనే వారిని జ్ఞానులుగా భగవంతుడు ఆ విధంగా ఒక ముద్ర వేయడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా జ్ఞానులుగా అని అనలేము అంటున్నాడు భగవంతుడు. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అటువంటి దోషాన్ని దర్శించినట్లయితే అప్పుడు మీకు ఈ వైరాగ్యం వస్తుంది, ఈ జీవితం శ్రేష్టమవుతుంది. ఇక్కడ ఏమిచ్చారో చూడండి ఒక్కసారి, ఈ పుస్తకంలో ఏమిచ్చారో చూడండి. 13వ అధ్యాయంలోని 8వ శ్లోకం, కొన్ని పుస్తకాల్లో 9వ శ్లోకంగా ఉంటుందండి. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, బ్రాకెట్లో ఏమిచ్చారు ఇక్కడ, ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండా. ఇహ అనేది కరెక్ట్, పర అనేది కరెక్ట్ కాదు. పరలోకంలో ఆసక్తి ఉండాలి. పరలోకం అంటే ఏంటి? మన ఇల్లు అన్నమాట, ఆత్మల లోకము, బ్రహ్మాండ మహాతత్వము, పరంధామము. అది ఇక్కడ ఏమనాలి, ఇక్కడ అంటే ఇక్కడ భాష్యంలో ఉన్నటువంటి కాస్త క్లారిటీ తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందండి. ఇంద్రియార్థముల యందు వైరాగ్యము, ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండా, అహంకార రాహిత్యము. తర్వాత ఏమన్నాడు, జన్మ మృత్యు జర అంటే బ్రాకెట్లో ముసలితనము, రోగాదుల యందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. అర్థమైందండి. పదే పదే ఈ దోషాలని దర్శించినట్లయితే, అరే నాయన, ఇంత టెంపరీగా ఉండే దానికోసం నేను ప్రాకులాడుతున్నానా? ఆ వజ్రాన్ని నేను విడిచిపెట్టి పెట్టని బ్యాంకు లాకర్లో దాచుకుంటున్నానా? లేదు లేదు, పెట్టి కాదు నాకు కావాల్సింది, ఆ పెట్టెలో ఉన్నటువంటి ఏమిటండి, ఆ ముత్యము, ఆ యొక్క వజ్రాన్ని నేను సానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో జన్మలుగా నేను ఆ వజ్రాన్ని పట్టించుకోలేదు. అది వజ్రం వల్ల ఏమైపోయింది, బొగ్గులాగా తయారైపోయింది. దాన్ని తిరిగి మళ్ళీ సానబెట్టాలి. సానబెట్టి ముందు వజ్రాన్ని ఉంది, వజ్రమని గుర్తించాలి. తర్వాత పరమాత్మతో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం ఆ విధంగా కనెక్ట్ చేసుకోగలిగితే అప్పుడు పరమాత్మ యొక్క జ్ఞాన ప్రకాశము ద్వారా ఆత్మలో ఉన్నటువంటి ఈ విధంగా ఉన్నటువంటి చెడు, ఆ మలినము, ఆ తుప్పు, ఆ తమో ప్రధాన సంస్కారాలు అవన్నీ కడిగి వేయబడతాయి, కరిగిపోతాయి. మళ్ళీ ఒరిజినల్ గా ఈ ఆత్మలో ఉన్నటువంటి ఆ దివ్య గుణాలు, దివ్య శక్తులు బయటకు వస్తాయి. అప్పుడు మన జీవితం ఆనందకరంగా ఉంటుంది. శరీరాన్ని ఎలాగైనా విడిచిపెట్టాలి, కానీ రోగిగా విడిచిపెట్టక్కర్లే. అర్థమైందండి. అక్కడ వ్యాధి అనే పదాని మీద మనం దాన్ని కొంచెం ఆలోచించినట్లయితే వ్యాధి లేకుండా శరీరాన్ని విడిచిపెట్టవచ్చు. ఇంకోటి, ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనకి ఆయుష్ కూడా పెరుగుతుంది. ఆత్మచింతన ద్వారా ఆయుష్ పెరుగుతుంది. ఆత్మచింతన ద్వారా దివ్య గుణాలు మనం అనుభవం చేస్తాము, భగవంతుని యొక్క తోడు అనుభవం చేస్తాము. ఈ యొక్క విషయ వికారాల వలయము నుండి సమూలంగా శాశ్వతంగా బయటకు వచ్చేస్తాము. మన విద్యుక్త కర్మలు ఆత్మ చింతనలో చేసినప్పుడు అదేమవుతుందండి, కర్మ యోగం అవుతుంది అని భగవద్గీతలో ఒక అధ్యాయమే పెట్టాడు. 3వ అధ్యాయంలో కర్మ యోగం అని అన్నాడు. అంటే నీవు కర్మ చెయ్యి, కర్మ సన్యాసం చెప్పలేదు, కర్మ చేసి కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు నాయనా. నా యొక్క స్మృతిలో ఆ కర్మ చేసినట్లయితే ఆ కర్మ శ్రేష్టమవుతుంది, దివ్యమవుతుంది. ఆ కర్మ ద్వారా ఈ ఆత్మలో ఉన్న సంస్కారాలు తామసికం నుండి సాత్వికంగా మారతాయి. ఇప్పుడు దీనికి అత్యధిక ప్రాధాన్యతని నీవు ఇవ్వవలసి ఉంటుంది. అందుకనే నేను ఇన్ని కోణాలలో ఈ దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకొని వస్తున్నాను అని భగవంతుడు ఆ విధంగా మనకి సంబోధన చేస్తున్నాడండి. ఈ యొక్క ఎపిసోడ్ ఇక్కడితో మనం ముగించుకుందామండి. తదుపరి అంశంలో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకోవాలి. ఈ యొక్క విషయాన్ని నేను ఆ విధంగా అర్థం చేయించడానికి కొంచెం డీటెయిల్ గా చెప్పవలసి వచ్చింది. దానివల్ల ఈ యొక్క శ్లోకంతోనే ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుంటున్నాము. రాబోయే ఎపిసోడ్ లో ముందుగా మనం ఏం చేద్దామంటే, భగవంతుడు జనన మరణ రహితుడు అన్న దాని మీద శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. సమయం ఉన్నట్లయితే జ్ఞాని యొక్క మరో 3 లక్షణాలను తెలియజేసే మరొక శ్లోకాన్ని మీ ముందు మనం ఉంచబోతున్నానండి. అర్థమైందండి. మీ అందరి నుండి సెలవు తీసుకుంటున్నాను. నమస్సుమాంజలి. ఓం శాంతి. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఆ రహస్యాలను, జనన మరణ రహిత తత్వాన్ని, దాని విధానాలను కొన్నింటిని చర్చించారు. వారికి ధన్యవాదాలు.